సంతోషంలో పెద్ద సంతోషం ఇతరులను సంతోషింపజేసి చూడడమే అంటారు. మనం మాత్రం సంతోషంగా ఉంటే ఎలా? సుశీకి వెంటనే ఫోన్ చేసి చెప్పేద్దాం. హలో, ఇప్పుడు నేనే నీకు ఫోన్ చేస్తాను. నువ్వు ఫోన్ చేయొద్దు అని చెప్పాను కదా, అయినా ఎందుకు ఫోన్ చేశావు? సంతోషం చెల్లెమ్మా, సంతోషం. అందుకే నేనే ఫోన్ చేశాను. సరే, విషయం ఏంటో చెప్పు. శత్రువు కుటుంబాన్ని బంధుత్వంతోనే నాశనం చేయాలని ఒక సామెత ఉంది, తెలుసా? నాకు సామెతలేవి తెలియవు. కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు. అది సరే గాని అసలు విషయానికి రా. ఏం జరిగింది? సంధ్యా కుటుంబాన్ని నేను ఆ విధంగానే చెడగొట్టబోతున్నా. ఏమంటున్నావు? నేను ఏం చేశానో నీకు తెలుసా? ఏం చేశావు? ఓరి పాపిష్టోడా, నువ్వే మనుషుల్ని పంపి, నువ్వే దాన్ని కిడ్నాప్ చేయించి, నువ్వే దాన్ని కాపాడి ఇంటికి పంపావా? అవును చెల్లెమ్మా, ఎలా చేశానో చూసావా? ఎలాగో కిడ్నాప్ చేయించావు, అలాగే ఆ దివ్యని చంపుండొచ్చు కదా. ఆ విధంగా వెంటనే చేయకూడదమ్మా. దివ్యాని చంపేస్తే ఆ కుటుంబం 1 నెల ఏడుస్తుంది, లేకపోతే 1 సంవత్సరం ఏడుస్తుంది. కానీ దాన్ని చంపకుండానే ఆ కుటుంబాన్ని జీవితాంతం ఏడిపించబోతున్నాను. నీ ప్లాన్ ఏమిటో గానీ నాకైతే అర్థం కావడం లేదు. మన రూట్ క్లియర్ అయింది కదా, ఆ సంధ్యని వదిలేయచ్చుగా. చెల్లెమ్మా, శత్రువు మనకన్నా దూరంగా ఉన్నా సరే వాళ్ళ మీద మనం ఒక కన్ను వేసి ఎప్పుడూ ఉంచాల్సిందే. పెద్ద ఆడ రౌడీ అనుకొని ఎవరినో కొట్టామనుకొని నన్నే అది కొట్టేసింది. అటువంటి దాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా కొట్టి కొట్టి చంపాలి. అది మాత్రమే కాదు, అరుణ్ సడన్ గా మనసు మార్చుకొని సంధ్యాని వెతుక్కుంటూ వెళ్తే నీ గతి ఏమవ్వాలి? ఇంకో పెళ్లి వద్దని అరుణ్ చెబుతున్నాడంటే వాడి మనసులో సంధ్య ఉందనే కదా అర్థం. కింద ఉన్న పిల్లిని కూడా నమ్మొచ్చు, కానీ గోడ మీద ఉన్న పిల్లిని అసలు నమ్మకూడదు. మన అరుణ్ గోడ మీద ఉన్న పిల్లి లాంటోడు. వాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలీదు. అందువల్ల అరుణే సంధ్యాని వెతుక్కుంటూ వెళ్ళినా అరుణ్ని స్వీకరించే స్టేజ్లో సంధ్య ఉండకూడదు. అక్కడ అన్ని గొడవలు ఏర్పరచాలి. సంధ్య సంతోషాన్ని నాశనం చెయ్యాలి సుసి. అది ఏడ్చిన ఏడుపు నువ్వు వినలేదు కదా? అది నాకు అంత మధురంగా అనిపించింది సుసి. నేను శత్రువు కాకుండా దాని మనసులో మంచివాడిగా స్థానం సంపాదించా. శత్రువుని శత్రువుగా ఉండి నాశనం చేయడానికన్నా స్నేహితుడుగా ఉంటే ఈజీగా నాశనం చేయొచ్చు. ఇకపై నేను దాన్ని కొట్టే దెబ్బ వ్యత్యాసంగా ఉంటుంది. నువ్వు ఏవైనా చేసుకో, కానీ సమస్య రాకుండా చూసుకో. ఏదైనా గందరగోళం చేసి నన్ను మాత్రం ఇరికించేకు. ఎంతో సంతోషంగా నోటికి రుచికరంగా తింటున్నాను. ఏదైనా సమస్య తెచ్చిపెట్టి ఊసలు లెక్క పెడుతూ కూర్చొని చిప్పకూడు తినేలాగా చేకు. నువ్వు భయంకరమైన దానివి. తేనె తీసేవాడు తేనెటీగలు కుడితే నొప్పితో భరించాలి. వేడుక చూడడానికి వచ్చినాడు తేనెను నాకి రుచి చూసి ఎంజాయ్ చెయ్యాలా? ఇలా చూడు, అటువంటి దానివే నువ్వు. అదంతా ఏమీ లేదు. నీకు సమస్య రాకూడదు, నాకు సమస్య రాకూడదు. అందుకనే చెప్తున్నాను.
సంతోషంగా జీవించాలనే ఇలా అందర్నీ మోసం చేసి బతుకుతున్నావు. ఒకవేళ ఇరుక్కుంటే ఆ సంతోషం పోతుంది, సంపాదించిన డబ్బులు కూడా పోతాయి. చెప్పేది అర్థమైందా? ఏంటి సుసి, నువ్వు చెప్పేది కరెక్టే. సరే, పెట్టేస్తున్నాను. సార్ చెప్పండి సార్. నీ చెల్లెలు దివ్యాని సేఫ్ గా ఆటోలో ఎక్కించి పంపించానమ్మా. చాలా థ్యాంక్స్ సార్. సంధ్య, దీనికెందుకమ్మా థ్యాంక్స్ చెప్తున్నావు? ఒక వయసుకొచ్చిన అమ్మాయిని కట్టిపడేసి అక్కడ టార్చర్ చేస్తూ ఉన్నారు. నేను మాత్రం వాళ్ళని కొట్టి నీ చెల్లెల్ని కాపాడలేకపోతే ఈ పాటికి వాళ్ళు ఏం చేస్తుంటారో తెలుసా? సార్ అమ్మా, వినేటప్పుడే నీ మనసు ఎంత బాధపడుతుందో చూసావా? ఆ విధంగానే నేను భయపడ్డాను. ఆ ఇద్దరు రౌడీల్ని పట్టుకుని అక్కడే పోలీసులకు అప్పగించుండాలి. నేను తొందరపడి వాళ్ళని కొట్టినందువల్ల వాళ్ళు నన్ను తోసేసి పారిపోయారమ్మా. సార్, నా చెల్లెల్ని ఇద్దరు కిడ్నాప్ చేసిన విషయం బయట ఎవరితోనూ చెప్పకండి సార్. కాలేజీలో చదువుకుంటున్న పిల్ల సార్. ఇది బయటకు తెలిస్తే తనకు అవమానంగా ఉంటుంది సార్. అయ్యయ్యో, ఏంటమ్మా నువ్వు ఇలా చెప్తున్నావు? ఇదంతా నేను బయట చెప్తానా? నువ్వు దేనికి దిగులు పడకు. చాలా థ్యాంక్స్ సార్. నీ చెల్లెల్ని ఎత్తుకుపోయిన విషయాన్ని నువ్వు కళ అనుకొని మర్చిపో. దీన్ని మనసులోనే ఉంచుకొని బాధపడకు. సార్, తనని కిడ్నాప్ చేసిన విషయాన్ని కలగా అనుకుని అది మర్చిపోవచ్చు, కానీ తనని కిడ్నాప్ చేసిన వాళ్ళని మర్చిపోకూడదు. వాళ్ళెవరో కనిపెట్టి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను సార్. బయట తెలియకూడదు అంటున్నారు, మరి కంప్లైంట్ చేస్తానంటున్నారేంటి? సార్, నేను కంప్లైంట్ చెయ్యను సార్. నేనే నా చెల్లెల్ని ఎవరు కిడ్నాప్ చేశారో వాళ్ళని కనిపెట్టి ఆ తర్వాతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పగిస్తాను సార్. అది కరెక్టేనమ్మా. చాలాసేపు అయింది. చెల్లెం వచ్చేసిందా? సార్, ఇంకా రాలేదు సార్. ఓ అలాగా. నాన్నగారు వీధి చివర చెల్లెల కోసమే వెయిట్ చేస్తున్నారు. తను రాగానే తీసుకొస్తారు. సరేనమ్మా, నేను ఉంటాను. చాలా థ్యాంక్స్ సార్. నేను చెప్పింది అర్థమైంది కదా? ఓకే. నువ్వు ఏవైనా చేసుకో, కానీ సమస్య రాకుండా చూసుకో. ఏదైనా గందరగోళం చేసి నన్ను మాత్రం ఇరికించే. ఎంతో సంతోషంగా నోటికి రుచికరంగా తింటున్నాను. ఏదైనా సమస్య తెచ్చిపెట్టి పూసలు లెక్క పెడుతూ కూర్చొని చెప్పకూడదు తినేలాగా చేసి. ఇకపై మనం చేసే ఏ పనైనా సరే ఆ సుసికి కూడా తెలియకూడదు. అదే మంచిది.
సంధ్య సంధ్య రండి అంకుల్. పదమ్మా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. అంకుల్, ఏంటమ్మా ఏంటి ఆలోచిస్తున్నావు? పద. సారీ అంకుల్. సంతోషంతో మీకు ఫోన్ చేయడమే మర్చిపోయాను. ఏం మర్చిపోయావమ్మా? చెల్లెలు దొరికింది అంకుల్. అలాగమ్మా. మ్మ్. అవును అంకుల్, తన్నిద్దరు కిడ్నాప్ చేశారు. తనని ఒకరు కాపాడారు అంకుల్. ఇప్పుడు చెల్లి వస్తూ ఉంది. సరేనమ్మా, మురళి ఎక్కడా? అంకుల్, వీధి చివర్లో ఉన్న వినాయకుడి గుడి దగ్గర నిలబడ్డారు. మీరు దారిలో చూడలేదా? అంకుల్, మీరు కూర్చోండి, నేను నాన్నకు ఫోన్ చేస్తాను. అమ్మా అమ్మా ఆ? వద్దమ్మా, నేనే వెళ్ళి చూస్తాను. రేయ్, ఎందుకు అలా చేస్తున్నావు? రేయ్, దాన్నెందుకు ఫాలో అవుతున్నావు? ఏంట్రా నువ్వు? ముందు పద, పదమంటే. ఏమైందిరా? ఎందుకు నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావు? రేయ్, నువ్వు జైలుకెళ్ళి వచ్చిన కాడి నుంచి మనిషి మారిపోయావు. పిచ్చి పట్టిన వాళ్ళ నడుచుకుంటున్నావు. అందుకే నేను ఫాలో అవుతున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చావు. రే, ఆ రోజు అమ్మాయి పర్స్ తీసుకొని పారిపోయానుగా. ఆ, నన్ను తరుముకుంటూ వచ్చి ఒకరు పట్టుకున్నారు. ఆ, నన్ను చితకొట్టాడు. వాడెవడో నేను కనిపెట్టాలి. తిరిగి వాడిని నేను కొట్టాలి. రేయ్, దొంగతనం మానేసి కొట్టడంలో దిగుతావా? అదంతా ఏం కాదు. వాడెవడన్నది నేను కనిపెట్టాలి. వాడు ఎవరైనా సరే ఎలాగైనా ఈ అమ్మాయికి ఫోన్ చేస్తాడుగా. అతను వెతుకుంటూ వస్తాడు కదా, అందుకనే వేచి ఉన్నాను. ఈలోపు నువ్వు వచ్చావు. రేయ్, ఇంతవరకు వాళ్ళు ఫోన్లో ఏం మాట్లాడారు? ఆ అమ్మాయి చెల్లెలు కనబడడం లేదు. అదే విషయం ఫోన్లో మాట్లాడుతోంది. ఈ లోపగా నువ్వు వచ్చేసావు. అందుకే ఏం చేయలేకపోయాను. సరే, అది తర్వాత చూసుకుందాం గానీ సరే పద. రా. మురళి, అయ్ రవి, రారా. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే ఇంటికి వెళ్ళాను. నువ్వు ఇక్కడున్నావని సంధ్య చెప్పింది, అందుకే వచ్చాను. మంచి పనైంది రవి. నా కూతురు మళ్ళీ నాకు దొరికింది. కానీ వాళ్ళెవరూ ఎందుకని కిడ్నాప్ చేశారనే తెలియలేదు. మురళి, ఆ, నేను ఒక విషయం చెప్తాను. నువ్వు తప్పుగా అనుకోకూడదు. చెప్పు రవి. నాకు తెలిసి నీ కూతుర్ని కిడ్నాప్ చేసింది ఆ అరుణే అయి ఉంటాడు. ఆ, ఆ తరువాతే నాకు తెలిసింది నీ కూతురు ఎలాంటి ఆడదు. ఏంటి మురళి ఆలోచిస్తున్నావు? ఆ, నాకు తెలిసి నీకు శత్రువులు ఎవ్వరూ లేరు. ఆ, ఆ. ఆ అరుణ్ మాత్రమే ఇప్పుడు శత్రువు. సంజయ్ మీదున్న కోపంతో ఆ అరుణ్ దివ్యాని కిడ్నాప్ చేశాడు. ఏంటి మురళి, ఏం మాట్లాడకుండా నిలబడ్డావు? అవును రవి, నువ్వు చెప్పేది కూడా నాకు కరెక్టే అనిపిస్తుంది. నువ్వే నా దగ్గర ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దని ఒట్టేయించుకున్నావు. లేకపోతే ఆ అరుణ్ ఎంత చండాలమైన వాడన్నది సంధ్యతో చెప్పేవాణ్ణి. రే రవి, ఏదైనా మనం కన్ఫర్మ్ చేసుకోకుండా ఏ తీర్మానం చేయకూడదురా. ఎవరిని కూడా మనం అనవసరంగా అనకూడదు. అర్థమైందా? ముందు దివ్య రాని, దాని తర్వాత ఏం చేయాలో మనం చూద్దాం. సరే, నువ్వు చెప్పేది కూడా న్యాయంగానే ఉంది. నేనొచ్చి ఇప్పటికే గంట దాటిపోయింది. ఇంతవరకు దివ్య రాలేదు. అదే కదా నేను అనుకుంటున్నాను. ఆగు, ఎందుకైనా మంచిది సంధ్యకు ఫోన్ చేస్తాను.
చెప్పండి నాన్న. ఏంటమ్మా సంధ్య, ఇంకా దివ్య రాలేదే? నాన్న, తను అప్పుడే బయలుదేరిపోయిందని ఫైనాన్షియర్ ఇప్పుడే ఫోన్ చేశారు చెప్పారు నాన్న. మరి ఏంటమ్మా ఇంకా రాలేదుగా? సరే నాన్న, ఎందుకైనా నేను ఆయనకి ఇంకొకసారి ఫోన్ చేసి అడుగుతాను. సరేమ్మా.